మన టాపిక్ వచ్చేసి లివర్. ఒక మనిషి లైవ్లీగా ఉన్నాడు అంటే బతికున్నాడు, పర్ఫెక్ట్‌గా హెల్తీగా ఉన్నాడు అని చెప్పాలంటే అతని లివర్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకొని మనం చెప్పొచ్చనమాట. అండ్ దురదృష్టం ఏంటంటే లివర్ డ్యామేజ్ అనేది 6 స్టేజెస్‌లో ఉంటది. సో ఫస్ట్ 3 స్టేజెస్ డ్యామేజ్ అయినా కూడా మనకు పెద్ద అసలు ఏమాత్రం నోటీస్ ఉండదనమాట. దాదాపుగా ఒక 5th, 6th స్టేజ్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత మనకప్పుడు సింప్టమ్స్ కనబడుతుంటాయి. బట్ అప్పటికే డ్యామేజ్ పూర్తిగా అయిపోతుంది కాబట్టి మనం రిపేర్ చేసే పరిస్థితులు అనేవి చేయి దాటిపోతాయి అన్నమాట. రైట్. 7 hours క్వాలిటీ స్లీప్, స్ట్రెస్ తగ్గించుకోండి. దాంతో పాటుగా ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తూ మంచి డైట్ కనుక తీసుకున్నట్లయితే రైట్, సిట్రస్ ఫ్రూట్స్, సిట్రస్ జ్యూసెస్, దాంతో పాటుగా ఆలివ్ ఆయిల్ కలిపి మనం నైట్లో పడుకున్నప్పుడు తీసుకున్నట్లయితే ఈ లివర్ అనేది డీటాక్స్ అవుతుంది. సో మీ డ్యామేజ్ ఎంత ఉందనేది మీరు చెక్ చేసుకోండి. చిన్నగా అంటే తక్కువగా కనుక ఉంటే నేను చెప్పినటువంటి టిప్స్ మీరు ఫాలో అయితే సరిపోతుంది. బట్ ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 కనుక ఉంటూ మీరు ఎప్పుడు కూడా డల్గా ఫీల్ అవుతున్నారు, లేజీగా ఫీల్ అవుతున్నారు, ఏ పని చేయడానికి మీకు అసలు మైండ్, మూడ్, ఇంట్రెస్ట్ లేదు అంటే దెన్ ఇట్స్ అ టైమ్ టు చెక్ యువర్ లివర్. రైట్. మీరు మీ లివర్ని పట్టించుకుంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. అదర్వైజ్ రైట్, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలని. సో అలాంటి అంత డ్యామేజ్ అవ్వకముందే మనం యాక్టివ్గా ఉండి స్టెప్స్ తీసుకుంటే కనుక ఈజీగా మనం మన లివర్ని కాపాడుకోవచ్చు.